హాయ్ హలో వెల్కమ్ టు విరోహా వ్లాగ్స్. విరోహా వ్లాగ్స్లో ఈరోజు నేను చేసిన రెసిపీ కరాచీ హల్వా. కరాచీ హల్వా చాలా టేస్ట్గా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. హల్వాస్ అంటే ప్రతి పిల్లలు ఇష్టపడతారు కదా. సో దీనిలో నో మైదా కాబట్టి ఓన్లీ కార్న్ఫ్లోర్ కాబట్టి పిల్లలకు కూడా మంచిగా చేయొచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కొంచెం టైం ప్రాసెస్ పట్టినా కానీ త్వరగా అయిపోతుంది అండ్ సింపుల్ ప్రాసెస్. సో నేను చెప్పిన కొలతలు కంపల్సరీ ఫాలో అవ్వండి, చాలా మంచిగా అయితే వస్తుంది. సో కరాచీ హల్వా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకుందాం. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో మంచిగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. సో ఇలా కార్న్‌ఫ్లోర్‌తో ఇలా వాటర్ మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 కప్స్ షుగర్ పడుతుంది. సో మా ఇంట్లో షుగర్ ఎక్కువ తినరు కాబట్టి నేను ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి ఒక కప్పు షుగర్ మాత్రమే వేశాను. మీరు 2 కప్స్ వేసుకోండి షుగర్ తినేవాళ్ళు. సో ఆల్రెడీ కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో ఒక గ్లాస్ వాటర్ కలిపాను కాబట్టి దీనిలో ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి. సో బాగా కలిపేసిన తర్వాత ఇది బబుల్స్‌గా ఫామ్ అవుతుంది కదా వాటరు. ఆ టైంలో మంచిగా అలా అలా అవ్వాలి, అలా మరగాలి. సో వాటరు మంచిగా మరుగుతుంది. సో ఇలా మరిగినప్పుడు ఏంటంటే మనము ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ఒక పావు గ్లాస్ వాటర్‌ని పక్కకు తీసేసుకుందాం. సో ఇదిగో ఇలా బబుల్స్‌గా ఫామ్ అవుతుంది కదండీ. ఇప్పుడు మంచిగా మరిగింది కదా. షుగర్ అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక పావు గ్లాసు వాటర్ అంటే ఒక కప్పు వాటర్ మనము గ్లాస్‌లోకి తీసేసుకుందాం. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే నెక్స్ట్ మనము హల్వా చేస్తున్నప్పుడు వెయ్యాలి. సో ఇలా తీసేసుకున్న దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్చర్‌ని దాంట్లో వేసుకోవాలి. సో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అది మంచిగా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. ఎందుకంటే అది మొత్తం ముద్ద కింద అయిపోతుంది. తర్వాత సరిగ్గా కలవదు కాబట్టి మీరు కంపల్సరీ బాగా కలుపుకోండి. కొంచెం దాంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేయండి. మళ్ళీ కలపండి. అలా కలుపుతూనే ఉండండి. మధ్యలోనేమో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. అండ్ కొంచెం ఈ పంచదార వాటర్ ఉన్నాయి కదండీ, షుగర్ వాటర్, అవి కొంచెం వేయాలి. వేసి ఇంక మనం బాగా దాన్ని మంచిగా కలుపుతూనే ఉండాలి, కలపాలి. ఎందుకంటే ఇది ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ కాబట్టి నెయ్యి ఒక కప్పు వేసుకుంటే చాలా చుయ్యగా మంచిగా అవుతుంది. సో ఏంటంటే మనం షుగర్ తగ్గించాం కాబట్టి ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ తెలిసిపోతే మళ్ళీ ఎగుటుగా ఉంటుందని నేను పావు కప్పు నెయ్యి కప్పు నెయ్యి వేయకుండా నేను తక్కువ నెయ్యి వేసుకుంటున్నాను. ఒక చిన్న డబ్బా నెయ్యి మాత్రమే నేను వాడుతున్నాను. సో మీరు అలాగా కలుపుతూ కొంచెం నెయ్యి వేయండి. అలాగే కొంచెం షుగర్ వాటర్ వేయండి. కొంచెం నెయ్యి వేయండి, కొంచెం షుగర్ వాటర్ వేయండి. అలా మంచిగా కలుపుతూ ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. సో అలా కలుపుతున్నప్పుడు ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇది కుంకుమ పువ్వు అయిపోయిందండి. సో అందుగురించి నేను కలర్ యాడ్ చేశాను. మీరు మంచిగా కుంకుమ పువ్వు ఉంటే దాని వాటర్‌ని దాంట్లో వేసుకోండి. కలర్ అంత మంచిది కాదు కదా. సో నేను ఏంటంటే నార్మల్‌గా ఉంటే బాగోదు కదని కలర్ యాడ్ చేశాను. సో అలాగా నెయ్యి వేయండి, మళ్ళీ వాటర్ వేసి కలుపుతూ ఉండండి. అలా బాగా మిక్స్ చేయాలన్నమాట, బాగా కలపాలి. సో ఎంత కలిపితే మంచిగా అంత బాగా వస్తుంది. అలా మళ్ళీ కొంచెం నెయ్యి వేయండి, కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేయండి, కలుపుతూ ఉండండి. సో నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి, విరోహా వ్లాగ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీనిలో మనము జీడిపప్పులు అంటే డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకుందాం. సో కొంచెం టైం పడుతుంది ఇది కలపటానికి, కానీ చాలా మంచిగా వస్తుంది. మీరు ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి ఒక కప్పు నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ అప్పుడు 2 కప్స్ షుగర్ అనేది వెయ్యాలి. సో నేను ఒక కప్పే వేసాను కాబట్టి నేను ఎక్కువ నెయ్యి వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలిసిపోతుంది కాబట్టి. నేను అలా మరీ చుయ్యగా చేసినా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి సాఫ్ట్గా చేశాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి నెయ్యి రాసుకుని ఈ మిక్స్చర్ని మంచిగా దాంట్లో వేసేసేయాలి. వేసేసిన ఒక 2.5 అవర్స్ అలా మనం మూత పెట్టేసి ఉంచేయాలి. ఇంకా 2.5 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా చాలా బాగా తయారై ఉంటుంది ఈ కరాచీ హల్వా. సో దీన్ని చాకుతో మొత్తం సైడ్లంతా ఇలా నీట్గా చేసుకుని ఒక దానిలోకి వేసేసుకుంటే